ఇక సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆలయ తోటబావి ప్రాంగణంలో నిర్వహించే మహాఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. ఈ మహాఘట్టానికి ఆలయ ఈవోతో పాటు పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెలంగాణ జానపద సంస్కృతి సంప్రదాయానికి పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది కొమురవెల్లి క్షేత్రం. కొండసారికాల్లో వెలిసిన కొమురమీసాల మల్లన్నకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు భక్తులు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు మొదలై ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో ముగుస్తాయి. 3 నెలల పాటు 10 ఆదివారాలు లక్షలాది భక్తులతో భక్తజన సంద్రంగా మారుతుంది కొమురవెల్లి క్షేత్రం. స్వామివారు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఓవైపు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాడు, మరోవైపు ఒగ్గు పూజారులు ఆలయ గంగిరే చెట్టు దగ్గర పంచవర్ణ ముగ్గులతో పట్నాలు వేసి బోనాలు చెల్లించడం ఆనవాయితీ. ఇక ఆలయ సంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయ తోటపావి ప్రాంగణంలో పంచవర్ణాలతో 41 వరుసలతో పెద్ద పట్నాన్ని వేసి జలిజ మేడలమ్మ గోళ్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే వీరశైవ అర్చకుల సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాల చివరి సోమవారం తెల్లవారుజామున ఆలయ తోటబావి ప్రాంగణంలో వీరభద్రస్వామి ఖడ్గానికి పూజలు చేస్తారు. 5 రకాల సమిధాలతో నిప్పుల గుండం ఏర్పాటు చేసి అర్చకుల దండకాలతో ఆయా దేవతలను స్తుతిస్తూ అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఈ మహాఘట్టంతో మల్లన్న జాతర ముగుస్తుంది. ఏటా దాదాపు 80 లక్షల మంది భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను ఆలయ తోటబావి వద్ద నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లేరం, భద్రకాళి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిపిస్తామన్నారు. 5 రకాల సమిధలను నిప్పుల గుండంగా తయారు చేసి ఆయా దేవతలను స్తుతిస్తూ వీరశైవార్చకులు దండకాలు వేస్తారన్నారు. గుమ్మడికాయలతో బలిహారణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు అగ్నిగుండాలు తొక్కడం ప్రారంభిస్తారు. అర్చకుల అనంతరం భక్తులు శివసత్తులు అగ్నిగుండాలను దాటుతూ మల్లన్నను స్మరిస్తారు. కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహాన్యాసపూర్వక అర్చకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం ఈ సుమారు 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. మార్గశిర మాసం ఆఖరి ఆదివారంతో పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఈరోజు 23వ తేదీ ఆదివారం రోజు సాయంకాలం వీరభద్ర ప్రస్థాయం మరియు భద్రకాళి పూజతో కార్యక్రమం మొదలై రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు గురు పూజ, బలిహరణతో పాటు ఈ కార్యక్రమాలు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకం, జంగమార్చన, మహా ఆశీర్వచనము, మంగళారతి, మంత్రపుష్పం ఈ కార్యక్రమంతో ఈ అగ్నిగుండాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శ్రీ దత్తగిరి పీఠాధిపతి షట్స్థల బ్రహ్మ ఈ కార్యక్రమంలో వేద పర్యవేక్షణ కోసం పాల్గొంటున్నారు. ఈ